హరి గోరర్ బ్రహ్మా గోరర్ విష్ణు గోరర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 28/3/2024 గురువారము ఉదయము 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఇది 4 వాల్యూమ్స్ గా ఇచ్చారు, 4 సంపుటాలుగా. మొదటి సంపుటం మనం చూస్తూ ఉన్నాము. ఆ మొదటి సంపుటాన్ని 6 భాగాలు చేశారు. 6 భాగాల్లో మొదటి భాగంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఆ మొదటి భాగానికి అంటే ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ కొన్ని అధ్యాయాలుగా విభజించారు. మొదటి భాగంలో మొత్తం 6 అధ్యాయాలుగా ఉన్నది. 6 అధ్యాయం, ఆ చివరి అధ్యాయంలో ఉన్నాం ప్రస్తుతం. అంటే ఆ భాగానికి ఏం పేరు పెట్టారంటే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మ్యాన్కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్, వెలుగు కొరకు తప్పించుట, దాహం కొరకు తప్పించుట. నాలుక పెడుచుకట్టుకుపోతుంది, ఒక్క చుక్క నీరు నాలుక మీద పడ్డా చాలు అన్నట్టుగా ఉంది. ఆ స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. కొంచెం వెలుగు, పూర్తిగా అంధకారంలో. కన్ను పొడుచుకున్న కానరాని చీకటి, చిమ్మ చీకటి. కొంచెం వెలుగున్న ఆ వెలుగు సహాయంతో మనం
ముందుకు ప్రయాణం చేయవచ్చు. అటువంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. దానికి సంబంధించే కొన్ని విషయాలు తెలుసుకుంటూ, ఆ వెలుగు రేఖ మనలో, మళ్ళా వెలుగు రేఖ ఎక్కడుంది? బయటెక్కడా లేదు. మనలోనే వెలుగుతూ ఉంది. పూర్ణమైన కాంతితో వెలుగుతూ ఉందది. కానీ మొత్తం మసి పట్టేసి, అసలు వెలుగుతుందా లేదా అన్నట్టుగా ఉంది. ఆ మసిని తొలగించి, యథాతథంగా అంతకు ముందులాగానే ఎల్లప్పుడూ వెలుగుతుండే ఆ వెలుగు ఏదైతుందో దాని పట్ల మనం మేల్కాంచడం. మనం మేల్కాంచడం అంటే ఆ మసి తుడిచివేయబడడం. ఏ మేరకు తుడిచివేయబడుతూ ఉంటుందో ఆ మేరకు మనం దాని పట్ల మేల్కొంటూ వెళ్తుంటాం. ఈ విషయంలో మనకి ఎన్నో రకాలున్నాయి గానీ, ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి థియోసాఫికల్ దివ్య జ్ఞాన బోధ మనకెంతో సహాయం చేస్తుంది. బికమ్స్ ఎమినెంట్‌లీ ప్రాక్టికల్. ఆచరణాత్మకంగా ఊరికే థియరీగా చెప్పడం కాదు. అది జరుగుతున్నది. మనం ఏదైతే చెప్తూ ఉన్నామో దాంట్లో విషయాన్ని వివరించుకుంటూ ఉండగానే, విషయాన్ని వివరించుకుంటూ ఉండగానే, ఆ విషయం మనలో మేల్కాంచటం. అంతగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు దాన్ని. For when this all important knowledge of the purpose of human life is gained, అంటే ఎప్పుడు తెలుస్తుంది మనకి? మన మానవ జీవితం యొక్క పరమార్థం. మానవ జన్మ యొక్క పరమార్థం. ఏంటి మానవ జన్మతో మనం సాధించేది? అన్నిటితోనూ సాధించేది, అన్నిటితోనూ పరమార్థం ఉంది. ప్రత్యేకంగా మానవ జన్మ పరమార్థం. ఎందుకంటే మనం మానవులుగా ఉన్నాం గాబట్టి. ఇప్పుడు జంతు స్థితికి సంబంధించిన పరమార్థం ఏంటని మనం తెలుసుకున్న అంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనం జంతువుగా లేం. మానవుడుగా ఉన్నాం కాబట్టి. మనం దేనిగా ఉన్నామో, మనకి సంబంధించిన విషయం తెలుసుకుంటే, మనం దేనిగా అవ్వాలో అది తెలిసిపోతుంది. అలాగా అవుతాము. కాబట్టి పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అది ఈ థియోసాఫికల్ టీచింగ్, ఈ దివ్య జ్ఞాన బోధ మనకి అందజేస్తుంది. అది అందజేసేటప్పటికల్లా లైఫ్ ఈజ్ గెయిన్డ్. అది ఎప్పుడైతే పొందామో అండ్ యాక్సెప్టెడ్, ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్. పర్పస్ ఆఫ్ మ్యాన్ ఏంటి అన్నదే తెలిసినంత మాత్రాన మానవ జన్మ యొక్క పరమార్థం ఇది అన్న విషయము తెలిసినంత మాత్రాన మనం ఏం చేస్తాము అప్పుడు? దాన్ని అంగీకరించి ఎస్, అవును అని ద ఇంటెలిజెంట్ మ్యాన్ కోఆపరేట్స్, సహకరించడం మొదలు పెడతాడు. అంతవరకు ఆ పనులనే మన పనులు అనుకుంటూ మనము ఇతరుల నుంచి విభేదిస్తూ మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో కోఆపరేట్స్, చుట్టూ ఉన్న వారితో సహకరిస్తూ చుట్టూ ఉన్న వారి కోసం పని చేయటం. అండ్ ఇన్ సచ్ కోఆపరేషన్ విత్ ద డివైన్ ప్లాన్ రిసైడ్స్. అప్పుడు దేనితో కోఆపరేట్ చేస్తున్నాము? డివైన్ ప్లాన్ తో కోఆపరేట్ చేస్తున్నాము. దివ్య ప్రణాళిక. దివ్య ప్రణాళిక ఏమిటి? పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, పర్పస్ ఆఫ్ ఈ క్రియేషన్, సృష్టి యొక్క పరమ ప్రయోజనం. సృష్టి ఎందుకు సృష్టింపబడుతుంది?
ఆ ఒక్క విషయం మనకి అవగతమైతే, ఇంక మనం కోఆపరేట్ చేయకుండా ఉండలేమింక. ఎందుకంటే డివైన్ ప్లాన్ అర్థమైపోతుంది దాని ద్వారా. దివ్య ప్రణాళిక. ప్రణాళిక ప్రకారమే గదా మనం పనులు చేస్తూ ఉంటాం. ఇట్లాగ అనుకుంటాం. ఈ ఈ పనులు ఇలాగ చేయాలి. ఈ సమయాల్లో ఈ పనులు చేసుకుంటూ వెళ్ళాలి అని మనం ఒక ప్లాన్ వేసుకుంటాం. ఒక ప్రణాళిక వేసుకుంటాం. ఆ ప్రణాళిక ప్రకారం అనుసరిస్తూ వెళ్తుంటాం. ఆ ప్రణాళిక ప్రకారం ఆచరిస్తూ వెళ్తాం. ఫాలో అవుతూ వెళ్తుంటాం ఆ ప్రణాళిక ప్రకారం. ఇట్లా ఈ డివైన్ ప్లాన్ మనకు అవగతమయ్యేటప్పటికి దాంతో కోఆపరేట్ చేస్తూ మన నిత్య జీవితం ఇంకా డివైన్ ప్లాన్‌కి తగిలించేసాం. ఇప్పటి వరకు దేనికి తగిలించి ఉంచాము? నా నేను, నాది, నా కోసం అన్న దానికి తగిలించి ఉంచాము ఇప్పటి వరకు. ఎట్లాగుంది జీవితం? కష్టమయం, దుఃఖాలమయం, గందరగోళం, సంఘర్షణ, అశాంతి. దీన్ని కాస్త ఏం చేసాం ఇప్పుడు మనం? డివైన్ ప్లాన్‌కి తగిలిచ్చాం. డివైన్ ప్లాన్‌కి తగిలిచ్చేటప్పటికల్లా దాంతో కోఆపరేట్ చేయడం మొదలుపెట్టాం. దాంతో ఏమైందప్పుడు? రిసైడ్స్ ద హోల్ సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్. మరుక్షణం ప్రశాంతత, శాంతి. ఎక్కడ ఘర్షణ లేదు. శాంతి. అంటే ప్రతి సన్నివేశము, ప్రతి సంఘటన డివైన్ ప్లాన్‌లో ఉంది. దాని ప్రకారం జరుగుతోంది. దానికి అనుగుణంగా మనం దానికి సహకరిస్తూ ముందుకు సాగటం. ఇంకా దాన్ని కష్టం అనుకోం మనం. అంతకుముందు కష్టం అనుకున్నాం. కానీ ఆ కష్టాలన్నీ మరి మనం ముందే చెప్పుకున్నాం అది. విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ, రైన్ ఆఫ్ సారో. విండ్స్ ఆఫ్ అడ్వర్సిటీ మొత్తం ఆపదలు గాని, దుర్దశలు గాని ఇవి ఒక ఒక ప్రవాహంలా గాలి వీస్తూ ఉంది. విపరీతమైన గాలులు వీస్తూ ఉన్నాయి. ఆపదలు అనే గాలులు. అట్లాగే దుఃఖము అనే వర్షం మనల్ని ముంచెత్తుతోంది. కానీ ఇవన్నీ ఏమైపోతాయి మనకి? ఈ సృష్టి, ఈ విశ్వము పరిణమించటంలో ఇది ఒక భాగము అన్నది అర్థమవుతుంది. ఇది చాలా అవసరం. వీటి ద్వారానే మనము అభివృద్ధి చెందుతూ, మనము వ్యక్తిగతంగాను అభివృద్ధి చెందుతాము. అదే సమయంలో ఈ విశ్వం మొత్తానికి సంబంధించిన అభివృద్ధిలో భాగమవుతాం. కాబట్టి ఇంకా మన పనులన్నీ లేకపోవటంతో ఇప్పుడు వరకు అన్నీ నా పనులని మన మీద వేసుకున్నాం. ఇంకిప్పుడు నా పనులు లేవు. డివైన్ ప్లాన్ యొక్క పనే ఉంది మన దగ్గర. ఆ దివ్య ప్రణాళిక ప్రకారము మనము పని చేసుకుంటూ వెళ్ళడమే. అది నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఇలాగా పాలపుంతలు, అనేక రకాలైనవి, అనేక రకాల లోకాలు, వీటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా డివైన్ ప్లాన్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాయి. ఆ దివ్య ప్రణాళికను అనుసరిస్తూ. అట్లాగే మనం గూడా ఆ దివ్య ప్రణాళికను అనుసరిస్తూ మన నిత్య జీవితాన్ని గడుపుతున్నాం. అంటే ఇప్పుడు ఇక పనులన్నీ మారిపోయినాయా మనకి? పనులు మారలేదు. ఇక్కడ మనం ఏంటంటే వీటి వైపుకి రావాలంటే భయపడతాం. అమ్మో! మారిపోతాం మనం. మనం గుర్తుపట్టలేకుండా అయిపోతాం మనం అన్నట్టుగా. మన నిత్య జీవితం అది ఎంత చిన్నాభిన్నమైపోతుంది, గందరగోళం అయిపోతుంది.
ఇటువైపుకి మనం రాకూడదు అన్నట్టుగా దూరంగా ఉంటాం. ఈ విషయాల పట్ల ఇవి ఆచరణలోకి తెచ్చుకోవడానికి భయపడతాం. కానీ ఇక్కడ ఏంటి చెప్తున్నారంటే, మీ పనులు యథావిధిగా చేసుకోండి. మీ పనులే ఈ విశ్వము ఒక అడుగు ముందుకు వేయటానికి ఉపయోగపడేది. ఈ మొత్తము, ఈ సమస్త జీవులు, ఈ సమస్త మానవాళి, ఈ సమస్త జీవులు, ఈ విశ్వంలోని, ఈ సృష్టిలోని సమస్త జీవులు వారి వారి పనులు యథావిధిగా చేస్తుంటేనే అప్పుడు ఈ మొత్తం కలిపి పరిణామంలో అభివృద్ధి చెందుతూ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఉంటుంది విశ్వము. అందువల్ల మన పనులన్నీ అత్యవసరం అవి. అది ఎటువంటి పనులు అనేది ఇంకా మనం దాని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. మన చేతికి వచ్చిన పని, మనం ఎక్కడున్నామో, ఏ స్థాయిలో ఉన్నామో దానికి సంబంధించిన పని వాటిని చేసుకుంటూ వెళ్ళిపోవటం. మనం ఇప్పుడు ఈ అధ్యయనం పెట్టుకున్నాం. ఈ పనిని దేనికోసం? డివైన్ ప్లాన్ కి అనుగుణముగా దివ్య ప్రణాళికని అనుసరిస్తూ ఈ సమస్త జీవులు ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు ఈ విశ్వము ముందుకు వెళుతూ ఉంది. దానికోసమే మనం ఈ పని చేస్తూ ఉన్నాం. ఇది మన పని కాదు, విశ్వము యొక్క పని. విశ్వం అంటే ఆ సృష్టికర్త యొక్క పని. సృష్టికర్త పని కోసం మనం చేస్తూ ఉన్నాం. మన పనులు లేకపోవటంతో పూర్తిగా హ్యాపీనెస్, పరమశాంతి. బరువు లేదు మనకి. ఎందుకని పరమశాంతి వచ్చింది? నెత్తి మీద బరువు లేదు. ఇంతకు ముందు నాది నాది నా కోసము అన్నదాంతో మొత్తం టన్నుల బరువు ఉంది, మోయలేని బరువు. మెడ కుంచుకుపోతుంది అన్నట్టుకుంది ఆ బరువుకి. బరువును తగ్గించుకోవడం ఎట్లాగా అని చెప్పి మనం ఏం చేస్తున్నాము? ఆ ప్రవక్తలకేసి, ఆ అవతార పురుషులకేసి, మహాత్ములకేసి, బాబు ఈ భారాన్ని మీరు తీసుకోండి, బాబు ఈ భారాన్ని మీరు తీసుకోండి అని ఆ క్రీస్తుకేసి చూస్తూ ఉన్నాం. సరే, ఆయన మీ పాప భారం మొత్తం నేను మోస్తాను, నాకు ఇచ్చేయండి. ఇంకా రేపటి రోజున ఆయన సిలువ వేయబడుతున్నాడు. రేపు గుడ్ ఫ్రైడే. రేపటి రోజున సిలువ వేయబడే ముందు మీ పాప భారం మొత్తం నేను మోస్తాను, నాకు ఇవ్వండి అని అంటున్నాడు. అట్లా అటువంటి వాళ్ళ కోసం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ దివ్య జ్ఞాన బోధ మనకి అందుబాటులోకి వచ్చిందో, అది అవగాహన అయిందో మనకి, అప్పుడేమవుతుంది? దివ్య ప్రణాళిక అక్కడ ఒకటి ఉన్నది. ఆ దివ్య ప్రణాళిక ప్రకారం మనం పని చేస్తున్నాం. మన పనులన్నీ దేనికోసం? ఈ సృష్టి అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో, పరిణామ పదంలో ముందుకు వెళుతూ ఉండడం. అది ఎలా వెళ్ళాలి అంటే మనందరి పనులు మనందరి చేతులు దాన్ని తోయాలి. ఆ రథం, జగన్నాథ రథం అంటాం ముందుకే దానికి సంకేతంగానే మనం పూరిలో జగన్నాథ రథ చక్రాలు, ఆ జగన్నాథుడి రథాన్ని ఉపయోగిస్తారు. దాన్ని లాగుతూ వెళ్తారు. దానికి మిషన్ బెటరు, ప్రజలే లాగటం. ఆ జగన్నాథ రథము ఏమిటి? విశ్వము ఈ సంకేతముగా అది లాగుతూ తీసుకువెళ్ళడం అంటే పరిణామ పదంలో ఆ విశ్వము అభివృద్ధి పదంలో ముందుకు వెళుతూ ఉండడం. ఎట్లా వెళ్తుంది? దీంట్లో ఉన్న జీవులే, ఈ సృష్టిలో ఉన్న జీవులే దాన్ని లాగుతూ తాడు పట్టుకుని మొత్తం అందరూ వేలు లక్షల మంది ఆ లాగుతూ తీసుకువెళ్తారు ఆ రథాన్ని. మనందరము కలిసి విశ్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అప్పుడేమైంది? మన పని అయిపోయింది, మన పనులు లేవు. అవే పని. ఇప్పుడు ఈ క్షణం వరకు ఇది నా పని, ఇది నా పని, ఈ అధ్యయనం ఇదంతా చదివి
వీళ్ళకి వివరించి చెప్పడం ఇది నా పని లేదిప్పుడు. ఇది డివైన్ ప్లాన్‌లో ఒక భాగం. ఇది సృష్టించిన వాడి కోసం. ఇది సృష్టి కోసం. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పని. ఇలాగా ఎన్నో రకాల పనులు చేస్తే గాని అది నెమ్మదిగా ముందుకి బాగా పయనించదది. పరిణామంలో అభివృద్ధి చెందుతూ ముందుకి కదులుతూ ఉండాలది. కదులుతూ ఉండాలంటే మనందరము కదుపుతూ ఉండాలి దాన్ని. మనందరము కదపటం అంటే మన యొక్క నిత్య దినచర్యతో మన యొక్క నిత్య జీవితంలో మనం చేసే పనుల ద్వారా ఎవరి పని వాళ్ళది. మీ మీ పనులు అన్నట్టుగానే చేయండి. కానీ మొత్తం విశ్వం కోసం. ఇప్పుడు ఆ బాధ స్థానంలో, ఆ కష్టాల స్థానంలో, ఆ బరువు స్థానంలో ఏముంటుంది? తేలిక. ఆ బరువు ఉన్నందువల్ల దుఃఖం, అశాంతి, కష్టాలు, కన్నీళ్ళు. బరువు తీరిపోయింది. బరువు లేదు. తేలిక. తేలిక స్థానంలో ప్రశాంతి. పరమ శాంతి స్థితి. పరమ శాంతి. హాయిగా. పనులు చేస్తున్నాం. పని ఒక్కటి ఆగలేదు. అర్జునుడు భగవద్గీత విని పని ఆగినోడల్లా ఇంక పని మొదలెట్టాడు వాడు. అట్లాగే మనం పనులు చేస్తూ ఈ పనులు నాది, నా కోసం అన్న వాళ్ళ వల్ల మొత్తం విశ్వం కోసము అన్నది తగిలిచ్చేసాం. అయిపోయింది. అంటే ఒక మహా ప్రయాణానికి సంబంధించింది ఏదైతే ఉందో ఆ రైలుకి తగిలిచ్చాం. మన పెట్టి తీసుకెళ్ళి ఆ రైలుకి తగిలిచ్చారు. ఆ రైలు ఇంజిన్‌కి. ఇంక అంతే తీసుకెళ్ళిపోతుందది. అంతకుముందు మనమే నడుస్తున్నట్టుగా మరి కష్టపడాల్సొచ్చింది. మనల్ని ఎవరు లాగట్లేదు. మనమే ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడింది. మనమే ముందుకు అడుగులెయ్యాలి అన్నట్టుగా. మన పెట్టెని మనమే ముందుకు తోసుకుంటూ వెళ్ళాలి అన్నట్టయింది. ఇప్పుడు ఆ పెట్టె కాస్త ఏమైంది? ఇంజిన్‌కి తగిలిచ్చాం. ఇప్పుడు పెట్టె పనేముంది ఇంకా హాయిగా కూర్చుంటుంది. ఇంజిన్ ఇంజిన్ పని మొత్తం. ఆ ఇంజినే లాక్కెళ్తూ ఉంటుంది అంతే. పెట్టెకేం లేదు. హాయిగా ఉంది పెట్టె. అట్లా అయిపోయింది మన పరిస్థితి. అందువల్ల ఏమైంది? ద హోల్ సీక్రెట్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ రిసైడ్స్ ఎక్కడ? ఎట్లాగా అయింది? కోఆపరేషన్ విత్ ద డివైన్ ప్లాన్. అంటే మన పనుల నుంచి విశ్వం గురించి, విశ్వం కోసమే పని అన్న దాంట్లోకెళ్ళిపోయేటప్పటికల్లా, మన పెట్టె ఇంజిన్‌కి తగిలిచ్చేటప్పటికల్లా అయిపోయింది. బరువు లేదు. పరమ ప్రశాంత స్థితి. అది ఎట్లాగ వచ్చింది మనకి? థియోసాఫికల్ టీచింగ్. దివ్య జ్ఞాన బోధ. దివ్య జ్ఞాన బోధ అంటే మీరు ఇట్లాగ ఉండండి. మీరు ఇలాగా ప్రవర్తించండి. మీరు ఈ పనులు చేయమాకండి. మీరు ఈ పనులు చేయండి అని చెప్పదు దివ్య జ్ఞానము. దివ్య జ్ఞానం ఏం చెప్తుంది? ఉన్న అమరికనే, కూర్పునే మన ముందు బాహాటంగా మన కట్టెదుట కనపడేటట్టుగా చేస్తుంది. ఆ అమెరికా కూర్పు తెలిస్తే ఇంకేంటి మనం? అరే! ఇట్లా చేస్తూ మళ్ళీ ఇట్లా అనుకుంటున్నామేంటి? అంటే మన కట్టెదుట తాడుని చూపిస్తుంది. మనము పాము అనుకుంటున్నాం దాన్ని. అక్కడ ఉంది తాడు అని చూపిస్తుంది. దాంతో మన కళ్ళు పాము స్థానంలో తాడొచ్చేసిందిక. అట్లా యథార్థ స్థితిని మనకి అంటే యథార్థ స్థితి మనకి తెలియాలి అంటే అమెరికా కూర్పు తెలియాలి మనకి. అది ఇస్తుంది మనకి దివ్య జ్ఞానం. అంతేగాని మీరు మంచి వాళ్ళుగా మారిపోండి అని అన్నంత చెప్పదది.
నేను అట్లాగా వెళ్ళాలి అంటే చాలా కష్టతరమైన ప్రయాణం అది. ఇది అత్యంత తేలికైనది. ఈ కలియుగానికి కష్టతరమైన సాధనలు మనం చేయలేం. మన యొక్క కెపాసిటీ అంత లేదు. మిగతా 3 యుగాల్లో ఉన్నటువంటి మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలు, ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవుడి శక్తి సామర్థ్యాలు చాలా తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే వీటికి అయితే ఇట్లాగా తగ్గటం వల్ల ఒక ఉపయోగం జరిగింది ఇప్పుడు మనకి. ఏంటి? ప్ర మరుక్షణం ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి ఈ తక్కువ శక్తి సామర్థ్యాలే మనకు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. ఈ కలియుగంలో మనకున్నటువంటి తక్కువ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, అత్యంత తక్కువ శక్తి సామర్థ్యాలు 4 యుగాల్లో అన్నిటికన్నా తక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్న యుగము కలియుగం. పూర్తిగా నేను నాది అన్న దాంట్లోకి, పూర్తిగా భౌతిక స్థాయికి, అంటే ఆ డీ గ్లోబ్ అని మనం అనుకునేది ఏదైతే ఉందో ఆ డీ గ్లోబ్ స్థితిలోకి అక్కడికొచ్చేస్తాం మనం. దానివల్ల ఏమైంది? కొంచెం మనకి పెద్దగా సాధనలు అటువంటి ఏమి లేకుండా ఊరికే విషయం వివరించితే చాలు. ఇదంట, ఇదిగో ఇది ఇట్లాగా ఉంటుందంటండి. ఇది ఇలాగా ఒక క్రమంలో, వరుస క్రమంలో ఇది ఇలాగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరు ఒక భాగమై ఉన్నారు. మీ ద్వారా ఇదిగో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు మీ పనులన్నీ గూడా ఈ విశ్వానికి సంబంధించి పరిణామానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి. కానీ ఆ సమయంలో మన స్థితి ఎలాగుంది? ఈ పనులన్నీ నేను నా అభివృద్ధి కోసం, నేను ఉన్నత స్థితికి వెళ్ళటానికి, నేను గొప్ప కుబేరుడినవ్వటానికి ఇట్లాగా ఆలోచిస్తున్నాను నేను. నాకు సంబంధించిందిగా ఆలోచనతో ఉన్నా నేను. కానీ అక్కడేం చెప్తున్నారు? నీ ప్రతి చేష్ట, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట, నీ ప్రతి చేష్ట, కదలిక ఈ విశ్వము అనే రథాన్ని నువ్వు లాగుతూ ఉన్నావు. నీ చేష్ట ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా ఆ జగన్నాథ రథాన్ని నువ్వు లాగుతూ ఉన్నావు. అందువల్ల ఆ జగన్నాథ రథం చక్రాలు కదులుతూ, ఆ రథం ముందుకి కదులుతూ ఉంది. నువ్వొక్కడివే లాగటం లేదు. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ లాగుతున్నారు. వాళ్ళ పనుల ద్వారా. ఉన్న విషయం అది. ఇప్పుడు మనందరం ఏమనుకుంటున్నాం, ఇవన్నీ మన పనులనుకుంటున్నాం. ఈ పనులే విశ్వం కోసం అన్న దాంట్లోకొచ్చేస్తే అది ఇక్కడ దివ్య జ్ఞానం మనకి ఎంత మేలు చేస్తుందో చూడండి. మరుక్షణం హ్యాపీనెస్. బరువేది? బరువు లేదు. అంతకుముందుందా బరువు? మనం అనుకున్నాం అంతే, అది భావన. అందుకు అంత తేలికైంది. ఈ మార్పెక్కడ? భావనలోనే. వాస్తవంగా మనం అదే పని జేస్తున్నాం. సృష్టికి సంబంధించి సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆ డివైన్ ప్లాన్ ప్రకారమే నడుస్తూ ఉన్నది. ఆ డివైన్ ప్లాన్ ఎక్కడిది? సృష్టికర్త సృష్టించడానికి ముందు ఎట్లాగా సృష్టించాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారం సృష్టించడం మొదలుపెట్టాడు. ఓకే. టు వాట్ హైట్స్ దెన్ డస్ హ్యూమానిటీ అల్టిమేట్‌లీ అటైన్? టు వాట్ హైట్స్? నువ్వు ఎంత ఎత్తుకి ఆ కొండ శిఖరానికి చేరాలి? డస్ హ్యూమానిటీ అల్టిమేట్‌లీ అటైన్? ఏది పొందాలి? ఎటువంటి
అత్యున్నత స్థితిని పొందాల్సి ఉంది ఈ మానవాళి. డస్ హ్యుమానిటీ అల్టిమేట్లీ అటైన్. చివరికి మానవాళి యొక్క ఆ పరమ ప్రయోజనం ఏంటో అనుకుంటున్నాం కదా, ఏంటది? ఉన్నత స్థితి పొందటం, అత్యున్నత స్థితి, అల్టిమేట్లీ. వాట్ హైట్స్! ఎటువంటి ఉన్నత స్థితిని పొందాలి మనం? ద గోల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్షన్ డిస్క్రైబ్డ్ ఇన్ క్రిస్టియానిటీ యాజ్ అంటే మనం ఇక్కడ సింపుల్ గా ఏమనుకున్నాం, ఇది నా పని కాదు, నా కోసం కాదు, మరి ఎవరి కోసం, ఎవరి పని ఇది? మళ్ళీ వెంటనే ప్రశ్న వస్తుంది కదా, ఇది నా కోసం కాదండి, నా కోసం కాదు కాబట్టి నేను చేయనండి, నేను చేయటం లేదు, నా కోసం కాదు. మరి ఎవరి కోసం, ఎవరు చేస్తున్నారు అంటే విశ్వం కోసం. వెంటనే సమాధానం వచ్చింది, విశ్వం కోసం. కాబట్టి మన ద్వారా పని జరుగుతోంది, మనం చేయటం లేదు ఇక్కడ. ఈ వస్తువులన్నీ, ఆ వస్తువుల ద్వారా కదా మనం పని చేసుకుంటున్నాం. అట్లాగే మనం కూడా ఒక యంత్రం లాగా, మనం ఒక పనిముట్టులాగా మన ద్వారా ఈ పనులన్నీ నిర్వహింపబడుతున్నాయి. ఇట్లాగ అనుకున్నాం మనం, బరువు తగ్గింది, మనకి పరమ ప్రశాంత స్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ఇది ప్రారంభం, ఇది దీనికి సంబంధించి. కానీ మరి మనం ఇంకా ఈ ఏకత్వానుభూతిలోకి వెళ్లాల్సిన ఇది ఉంది. అత్యున్నత శిఖర స్థితి ఏదైతే ఉందో, వాట్ హైట్స్, అత్యున్నత ఎత్తులకి వెదగాలి మనం. అత్యున్నతమైనటువంటి అసలైన ఆ ఏకత్వానుభూతి, స్వస్థితి అది. మనం దీనికి ఇంకా ఊరికే ఎట్లా అనుకుని మనం పని చేస్తూ ఉన్నాం. మన పనులకి సంబంధించి ఒక అవగాహన కలిగింది ఈ దివ్యజ్ఞాన బోధ ద్వారా. ఇట్లా కాబట్టి ఇది విశ్వం కోసమే మనం పని చేస్తున్నాం, సృష్టించిన వాడి కోసమే, సృష్టికర్త కోసమే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన మనల్ని ఉపయోగించుకుని మన ద్వారా ఈ పనులు చేయిస్తూ ఉన్నాడు అన్నది అర్థమైంది. ఎందుకంటే ఫోను శుభ్రంగా ఉపయోగించుకుంటున్నాం మనం. ఫోను తనకేమన్నా ఉపయోగపడుతుందండి పాపం? ఏం లేదు, అలా మెదలకుండా కూర్చుంది. దాన్ని తీసుకుని మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాం. అంటే ఉపయోగించే వాడి కోసం ఆ వస్తువు అక్కడ నిలబడి ఉంది. అట్లాగే మనం కూడా ఉపయోగించే వాడి కోసం మనం నిలబడి ఉన్నాం. మరి ఫోనుని మనం ఉపయోగిస్తున్నాం, మరి మనల్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఈ సృష్టించిన వాడు, సృష్టికర్త. అది అట్లా ఒక అవగాహనకు వచ్చాం మనం. అయితే ఇక్కడితో పూర్తి కాల, ఇది ప్రారంభం. ఇప్పుడు మనం ఏం చేయాలి? హ్యూమానిటీ అల్టిమేట్లీ అటైన్. ఏంటి ఆ అత్యున్నత స్థితి? అంటే స్వస్థితి, మన అసలైన స్థితి ఏంటో, యథార్థ స్థితి ఏంటో, అదే ఏకత్వానుభూతి, దైవానుభూతి. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నట్టుగా. దైవానికి మనకి అభేదం, దైవమే ఇక్కడ ఉన్నది. స్థితి భేదం చేత నేను వేరే ఉన్నాను అని అనుకుంటున్నాం కాబట్టి, నేను దైవము ఇద్దరు ఉన్నాం ఇక్కడ అన్నట్టుగా అనుకుంటున్నాం. ఇద్దరు ఉండటానికి అవకాశం లేదు, దైవమే. కాకపోతే దైవం యొక్క సంకల్పానుసారం పెక్కులు కావాలి అని అనుకుని, ఆ పెక్కులైన తర్వాత అందరం కలిసి మాట్లాడుకోవటం. ఇంతమందిని వేరువేరుగా ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ సరదాగా. మళ్ళీ అంతర్లీనంగా ఏంటి,
పొగడే, నేనే మొత్తం అని ఎవరికి వాళ్ళం అలాగా. అది అల్టిమేట్‌లీ అటైన్. అత్యున్నత స్థితిని మనం పొందాల్సిన స్థితి అది. అత్యున్నత స్థితి, ఆ నిర్వాణ స్థితి అని ఏదైతే అంటామో. అది ద గోల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. అది మన అసలైన లక్ష్యం. ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ పర్ఫెక్షన్ డిస్క్రైబ్డ్ ఇన్ క్రిస్టియానిటీ. ఈ విషయం క్రిస్టియానిటీలో మరి మనమంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? బైబిల్ గురించి కదా మనం మొదలెట్టింది. మనం బైబిలు పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలతో ఉన్నటువంటి ఆ బైబిల్ ఏదైతే ఉందో, ఆ బైబిల్‌ని అధ్యయనం చేస్తున్నాం. దాంట్లో ఉన్న రహస్యాల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాని ప్రకారం ఆ బైబిల్‌లో ఏం చెప్పబడింది? యాస్ ద మెజర్ ఆఫ్ ద స్టేచర్ ఆఫ్ ద ఫుల్‌నెస్ ఆఫ్ క్రైస్ట్. ఎఫెసీయులకు. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉన్నది. ఎఫెసీయులు. ఎఫె యెషయా. యెహెజ్కేలు. 12. ఎఫెసీయులకు అంటే కొత్త నిబంధన గ్రంథంలో ఎఫెసీయులకు పౌలు పత్రికలు రాశాడు గదా! ప్రేమ లేఖలు రాశాడాయన. కొరింథీయులకు, కొలస్సీయులకు ఇట్లాగా ఆ క్రమంలో ఎఫెసీయులకు కూడా రాశాడాయన. దాంట్లో 4 అధ్యాయంలో 13. పరిశుద్ధులు, సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుణ్ణి గూర్చి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఇది. అట్లా ఒక 10 రకాల వాళ్ళకి రాశాడాయన. ఎట్లాగా క్రీస్తుగా మారేటట్టుగా మనందరము క్రీస్తు తత్వానికి సంబంధించిన వాళ్ళం. అంటే స్వస్థితిలోకి వచ్చేటట్టుగా, అంటే టు వాట్ హైట్స్ దెన్ డస్ హ్యుమానిటీ అల్టిమేట్లీ అటైన్స్. ఇప్పటికే ఆయన్ని మా పాప భారాన్ని మోయండి, మేము మోయలేకపోతున్నాం ఈ భారాన్ని. మీరు ఈ బరువును మీరు తీసుకోండి. ఈ పాపం మొత్తాన్ని మీరు తీసుకోండి. మమ్మల్ని పరిశుద్ధుల్ని చేయండి
అని చెప్పి మనం అడగటం అదొక పద్ధతి. అక్కడి నుంచి మరి అక్కడితో ఆగిపోవటమేనా మనం? టు వాట్ హైట్స్? ఇంకా పూర్తిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి మనం. తర్వాత లేదు అన్నట్టుగా. మనం ఎవరెస్ట్ శిఖరం అంటే హిమాలయ పర్వతాలన్నిటికన్నా ఎత్తైంది. అది ఎక్కారంటే చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకుంటాం గదా! అట్లా అత్యున్నత శిఖరాన్ని చేరాలి మనం. హ్యుమానిటీ అల్టిమేట్‌లీ అటైన్. ఈ మానవాళి ఆ స్థితిని పొందాలి. ఏ స్థితిని పొందాలో ఈ అపొస్తలుడైన పౌలు వీళ్ళందరికీ లేఖల రూపంలో రాశాడనమాట. పత్రికల రూపంలో. దాంట్లో ఒకటిది. ఎఫెసీయులకి రాసిన పత్రికలో మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించను. అది మనము పొందవలసిన స్థితి ఏంటి? అత్యున్నత స్థితి క్రీస్తు పొందిన స్థితి. క్రీస్తు తనను తను సిలువ వేసుకున్నాడు. ప్రాణత్యాగం చేశాడు. దేనికోసం? సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కోసం. అంటే ఆయన ఉన్నత స్థితికి వెళ్ళాడు కాబట్టి ఇంకా ఇది పెద్ద విషయం కాదు ఆయనకి. అట్లా ఆయన స్థితిని మనం చేరేదాకా, మనము పరిపూర్ణలం అగే వరకు ఆయన యందు మనము విశ్వాసం ఉంచుదముగాక అన్నట్టుగా అది వచ్చింది. ద మెజర్ ఆఫ్ ద స్టేచర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. దానికి హ్యుమానిటీ అల్టిమేట్లీ అటైన్. ఈ మానవాళి, సమస్త మానవాళి పొందవలసినటువంటి అత్యున్నత స్థితి ఏమిటి? క్రీస్తు స్థితి. దాని గురించి ఇంకా కొంత రేపు వివరించుకుందాం. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా.